మంచిర్యాల జిల్లా చెన్నూరులో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీటీసీ ఎయిడ్స్ పరీక్ష కేంద్రం లేకపోవడంతో చెన్నూరుతో పాటు పక్కనే ఉన్న కోటపల్లి, వేపనపల్లి మండలాల గర్భిణీలు హెచ్ఐవి అనుమానిత బాధితుల పరీక్షల కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల మరియు గోదావరి గారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కోసం వచ్చే గర్భిణీలకు తప్పనిసరిగా ఎయిడ్స్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల కోసం అనుమానిత హెచ్ఐవి టీవీ లక్షణాలు గల వారి కోసం తిరిగి చెన్నూరులో ఐసీటీసీ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు. ఇప్పుడు మనం చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలోని మన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2007లోనే ఐసీటీసీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2007 నుంచి 2023 వరకు కూడా 16 సంవత్సరాల పాటు కూడా కొనసాగినటువంటి ఐసీటీసీ సెంటర్లో హెచ్ఐవి టెస్టులు కానివ్వండి, ఎయిడ్స్ పరీక్షలు కానివ్వండి, గతంలో 12,000 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి కూడా నిర్ధారణ అయింది. మరి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఖానాపూర్లో కూడా ఇది ఐసీటీసీ కేంద్రం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన భూపాలపల్లి జిల్లాలో కూడా మనకు ఐసీటీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇంత ప్రజలు ఒక్కొక్కరి మీద ఒత్తిడి చేస్తుంటే మరి వివేకానంద ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మీకు మీరు చదువుకున్నది కూడా దాదాపు ఉస్మానియా కాలేజ్ ఎంబీబీఎస్ చదివినట్టున్నారు సార్. మీకు దీని పట్ల అవగాహన ఉండాలి. మరి మొన్న వచ్చినాం మేము ఏంది పారిశుద్ధ్యం లేదు, క్లీనింగ్ లేదు, పక్కపంటి అవసరాలు లేవు, వాళ్ళకి మందులు లేవు, మళ్ళీ ఇవన్నీ మాట్లాడిన వస్తువులు పేషెంట్ కూడా చెప్పి మనకు సౌకర్యాలు లేవని. ఇవాళ వచ్చేసరికి మనకు ఐసీటీసీ సెంటర్ అనేది చెన్నూరు మండలము మరియు కోటపల్లి మండలము మరియు వేవనపల్లి మండలంలోని ప్రజలందరూ కూడా 40 కిలోమీటర్లు సుమారుగా 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మంచిర్యాల పోయి కూడా టెస్ట్ చేసుకుంటారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మేము ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. ఎందుకు మీరు ఇంత అశ్రద్ధ వహిస్తారు? మీరు చెన్నూరులో మరి ప్రజాపాలన అంటారు, ఇది మీరు ప్రతీకార పాలన కొనసాగుతుంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది తప్ప మీరు మొత్తం కలిసి కూడా భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై రేపు చెన్నూరు పట్టణంలో మీరు ఏదైతే మున్సిపల్ సీట్ల మీద కానీ కౌన్సిలర్ల మీద కానీ హస్తకమలం అనేటటువంటి చర్చ జరుగుతుంది తప్ప మీరు పేద ప్రజలు పడుతున్న పాపన అవుతలేదు. మీకు ఇప్పటికి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వివేక్ వెంకటస్వామి గారికి మేము ఇది 3వసారి మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మేము ఇక్కడ వసతుల మీద మాట్లాడడం ఇది 3వసారి. సార్ మీరు దయచేసి కూడా పట్టించుకుంటారా? 50 పడకల ఆసుపత్రి మరి వైద్యానికి గర్భిణీ స్త్రీలు మరి యొక్క టెస్టుల కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఐటీసీటీ సెంటర్ అనేది 2007లో మరి ప్రారంభించడం జరిగింది. అప్పుడు హాస్పిటల్ కొత్త నిర్మాణ దశలో ఉన్న భాగంగా దాన్ని తీసేయడం జరిగింది. అలాగే జన్నారంలో తీసేయడం జరిగింది. మహదేవ్పూర్ పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ మహదేవ్పూర్లో తీసేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారి ఒత్తిడి మేరకు మళ్ళీ జన్నారంలో మరి మొదలు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మహదేవ్పూర్లో మరి ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అసలు ఈ యొక్క ఐటీటీసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి ఎయిడ్స్, మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, ఇతరత్ర పరీక్షలు చేసేదే ఐటీసీసీ సెంటర్ను ఎత్తేయడం నిజంగా శోచనీయమని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు మరి 10 లక్షలతోటి ఇంత మంచి కార్పొరేట్ హాస్పిటల్ కడితే దీనికి సంబంధించిన టెస్ట్ సెంటర్ తేవడానికి వివేక్ గారికి ఆంతర్యం ఏంటిదో ఇందులో మతలబ్ అర్థమవుతలేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెన్నూరు పట్టణంలో ప్రజలకు అవసరాలు తీర్చే ఎమ్మెల్యే ఎవరు? ప్రజల అవసరాల కోసం పనిచేసే పార్టీ ఏది? చెన్నూరు పట్టణ ప్రజలే కాకుండా చెన్నూరు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత సంవత్సరంలో ఐటీటీసీ సెంటర్ ఉన్నప్పుడు 12,000 మందిని టెస్టింగ్ చేస్తే 31 మందికి ఎయిడ్స్ నిర్ధారణ అయింది. మరి అదేవిధంగా మూత్ర పరీక్ష చేస్తే మూత్ర పరీక్షలో 42 మందికి మరి ఇతరత్ర కారణాలు ఉన్నాయని, జబ్బులు ఉన్నాయని తేలడం జరిగింది. కనుక ఐటీటీసీ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క ఐటీటీసీ సెంటర్ను స్థానిక చెన్నూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో మరి పెట్టవలసిందిగా, ఉంచవలసిందిగా